ఒకరోజు ఒక స్నేహితుడు నాతో మాట్లాడుతూ, ఓ నోమాన్, దేవుడు నాకు మంచి ఇల్లు, మంచి కారు, భార్య, పిల్లలు, మంచి సంపద, ఆస్తులు పాస్తులు, అలాగే ఊరిలో పలుకుబడి అన్నీ ఇచ్చాడు, ఒక్క మనశ్శాంతి తప్ప అన్నాడు. ఎప్పుడు చూసినా ఆందోళనలోనే ఉంటున్నాను, దీనికి పరిష్కారం చూపగలవా అని నన్ను అడిగాడు. ఆ మాటలు విన్నా నేను నా పట్ల దేవుడు చూపిన దయకి కృతజ్ఞత తెలుపుతూ, మనసులోనే కృతజ్ఞత తెలుపుతూ ప్రవక్త చెప్పిన మాటలనే ఆయనకి చెప్పాను. ఓ సోదరా, దేవుడు నీకు ఇచ్చిన ఆస్తులు, అంతస్తులు, ఆ సంపద తిరిగి ఆయన సన్నిధిలోనే ఖర్చు చేయడం మొదలుపెట్టు, నీకు కావలసిన మనశ్శాంతి నీకు దొరుకుతుంది అని అన్నాను. ఆ మాటలు విన్న నా సోదరుడు చాలా ఆనందపడి, అయితే ఈ రోజు నుండే నేను అమలులో పెడతాను అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ప్రవక్త చేసిన ఒక ప్రార్థన మీకు గుర్తు చేయదలిచాను. ఓ ప్రభు, నేను సంతృప్తి చెందే సంపదను ప్రసాదించు, దానితో పాటు నువ్వు సంతృప్తి చెందేలా ఖర్చు చేసే భాగ్యాన్ని కూడా ప్రసాదించు అని ప్రార్థించేవారు. ఈ ప్రార్థన కనుక మనం అమల్లో పెట్టినట్లయితే మన జీవితం ఒక పెట్టున మారిపోతుంది. కష్టాల్లో ఉన్న ఒక వ్యక్తికి ఎప్పుడైనా మనం కలిసినప్పుడు ఆ వ్యక్తి ముఖంపై తాండవిస్తున్న బాధను మనం గుర్తించగలగాలి, ఆయనకి తగిన ఆర్థిక సహాయాన్ని మనం అందించగలగాలి. ఆ స్థోమత మనలో లేనట్లయితే ఆ వ్యక్తి ముఖంపై చిరునవ్వు చిందించే మనోస్థైర్యాన్నైనా ఆయనలో నింపగలగాలి. మనం జీవితంలో ఏ స్థాయికి చేరాలంటే మన క్షేమం కోసం మనం ప్రార్థించే కంటే ప్రజలు స్వయంగా మా కొరకు ప్రార్థించసాగాలి. అలా ప్రజలు మేము కోరకుండానే మా కొరకు ప్రార్థించే ప్రార్థనలో చాలా శక్తి ఉంటుంది. దేవుడు మన ప్రతి కోరికను నెరవేరుస్తాడు. అలాంటి వ్యక్తిత్వాన్ని పొందే భాగ్యాన్ని ప్రసాదించాలని పరమేశ్వరుడైన ఆ దేవుడికి ప్రార్థిస్తూ నా చిరు సందేశాన్ని ముగిస్తున్నాను.